భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోల్స్కు గురైన అంబటి రాయుడు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ వార్కి సంబంధించి ఇప్పటికే కూడా దేశమంతా కూడా అల్లకల్లోలంగా తయారైంది. ఎందుకనంటే ఏ సమయంలో ఏం జరుగుతుంది, మన ప్రాణాలు ఎలా దక్కించుకోవాలి, ముఖ్యంగా శత్రు దేశాల మీద ఏ విధంగా దాడి చేయాలనేదే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉంది. ఇక్కడ ఇదే సందర్భంలో నిన్న మే 8వ తారీఖు ముఖ్యంగా ధర్మశాలలోని ఐపీఎల్ సంబంధించిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది జరుగుతూ కూడా సడన్ గా ఆగిపోయింది. అయితే ఇది ఆగడానికి కారణం ముఖ్యంగా యుద్ధ సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం. అయితే వెంటనే కూడా అక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ మ్యాచ్ ని సడన్ గా రద్దు చేయడం జరిగింది. ఆ మ్యాచ్ రద్దయిన తర్వాత కొద్దిసేపటికే అంబటి రాయుడు తన సోషల్ మీడియా వేదికగా అంటే ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ పోస్ట్ లో ఏం రాసుకొచ్చారనంటే ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ మేక్స్ ద వరల్డ్ బ్లైండ్ అంటే ముఖ్యంగా కంటికి కన్ను ప్రపంచాన్ని అంధుణ్ణి చేస్తుంది అని చెప్పి ఆయన ఒక కొటేషన్ అనేది తన సోషల్ మీడియా వేదికగా రాయడం జరిగింది. అది రాసిన కొద్దిసేపటికే కంటికి కన్ను ప్రపంచాన్ని అంధుణ్ణి చేస్తుందని చెప్పి ఏదైతే రాశారో అది రాసిన కొద్దిసేపటికే కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చేస్తుంది. అసలు ఎలా అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుంటే ఈయన దేశ ద్రోహం కింద ఇటువంటి ట్వీట్స్ అనేవి ఎలా చేస్తాడు అంటే ఈయన పాకిస్తాన్కి మద్దతు తెలుపుతున్నాడా అంటే వాళ్ళు కొడితే మనం భరించాలా, వాళ్ళు చంపితే మనం భరించాలా అనేటట్టు అంబటి రాయుడు చెప్తున్నాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో అంబటి రాయుడిని ఒక రకంగా ట్రోల్స్ చేస్తూ ఆడుకోవడం జరిగింది. అయితే ట్రోల్స్ ఎప్పుడైతే విపరీతంగా పెరిగిపోతున్నాయో దాని గురించి అంబటి రాయుడు రెండో ట్వీట్ చేసి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అనేది కేవలం ఇప్పుడు మొదలైంది తప్పితే కానీ గత 70 ఏళ్ల కిందటి నుంచి కూడా వాళ్ళకి మనకి అనేది ఒక వైరం అనేది ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ యుద్ధానికి ముందే కూడా ముఖ్యంగా దేశ నాయకులు మోదీ గారు కానీ ముఖ్యంగా బీజేపీ నాయకులు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కానీ ఎవరైనా కానీ బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఏంటంటే ఎవరు కూడా దేశ ద్రోహం కింద ముఖ్యంగా అతిగా మాట్లాడవద్దు, ఈ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం గురించి ఎవరు కూడా సెలబ్రిటీలు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. అందులో మన తెలుగు వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అయినా కూడా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటువంటి పోస్టులు చేయడం అనేది ఇప్పుడు దేశ ద్రోహం కింద ప్రతి ఒక్కరు కూడా అంబటి రాయుడిని చాలా నీచంగా ట్రోల్స్ చేయడమే కానీ తనని టార్గెట్ చేస్తూ మాట్లాడడమే కానీ ఒక రకంగా చెప్పాలంటే తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అంటే తను ఏది ఉద్దేశించి పెట్టాడు, ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అనేది క్లారిటీ లేదు. కంటికి కన్ను ప్రపంచాన్ని అంధుణ్ణి చేస్తుందంటే ముఖ్యంగా వాళ్ళు కొట్టిన దెబ్బలు మనం తీసుకోవాలి తప్పితే మనం తిరిగి కొట్టకూడదు అనే నిర్వచనం అయితే అక్కడ మనకు ఒక అర్థం తెలుస్తుంది. మరి దాన్ని బట్టి అంబటి రాయుడు అంటే యుద్ధం వస్తే మనం సైలెంట్ గా ఊరుకోవాలి, ఉగ్రవాదులు వచ్చి మన మీద దాడి చేసినా కానీ మనం అన్ని మూసుకొని సైలెంట్ గా కూర్చోవాలి అనేటట్టు అంబటి రాయుడు ట్వీట్ గురించి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా పెద్ద దుమారమే రేపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దేశ ద్రోహం కింద అంబటి రాయుడిని ఈ దేశం నుండి వెలివేయాలి లేదంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరి అంబటి రాయుడు చేసిన ట్వీట్ కి ఆయన ఆల్రెడీ రెండో ట్వీట్ చేసి రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా నేను ఉద్దేశించింది అది కాదు, ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ గుణం అనేది కలిగి ఉండాలి, శాంతి భద్రతలు కట్టుదిట్టం చేసుకోవాలి, చివరిలో జై హింద్ అనేటట్టు ముఖ్యంగా అంబటి రాయుడు అయితే రెండో ట్వీట్ లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా గానీ జరగవలసిన నష్టం అనర్థం అంతా కూడా జరిగిపోయింది. ఇటువంటి సందర్భంలో ఒక క్రికెటర్ అయి ఉండి ఒక దేశానికి గతంలో వన్నె తెచ్చే విధంగా తను ఆట ప్రదర్శించి ఇండియా అనే పేరుతో తను ఎక్కడికో కూడా చేరుకోవడం అయితే జరిగింది. కానీ ఇటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా ఇటువంటి ట్వీట్స్ పెట్టడం అనేది సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టడం అనేది చాలా తప్పు అనేటట్టు నెటిజన్లు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి అంబటి రాయుడు చేసిన ట్వీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా అది తప్పు అనుకుంటున్నారా లేదనంటే సమంజసం అనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.